ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కాకినాడను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ జేఎన్టీయూ క్రీడా మైదానాలను శాప్ చైర్మన్ రవినాయుడు కూటమి నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు మీడియాతో మాట్లాడుతూ కాకినాడను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, బాబు, వనమాడి మోహన్, డీఎస్డీఓ సతీష్, పీడీలు, కోచ్లు, టీడీపీ నాయకులు, డీఎస్ఎస్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి ఉండిందంటే ఆంధ్ర రాష్ట్రంలో క్రీడల పరిస్థితి, క్రీడాకారుల పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్లో 22, 23, 24లో ఇన్సెంటివ్సే ఇవ్వలేదు పిల్లలకి. మెడలిస్టులు అయితే ఆ మెడలిస్టులకి రూపాయి ఇలా. మన ఎర్రాజ్యోతి 2002, 2003లో ఆ అమ్మాయి ఏషియన్ మెడలిస్టు, ఏషియన్ ఛాంపియన్షిప్ మెడలిస్టు, చప్పట్లు కొట్టిన లేరు, పిలిచి మాట్లాడిన వాళ్ళు లేరు. ఇన్సెంటివ్లు ఇలా మేము ఇచ్చాం. వచ్చిన తర్వాత మైనేన్ సాకేత్ ఆ అబ్బాయి 50 లక్షలు ఇవ్వాల్సి వస్తే ఇలా మొన్న మేము డిసెంబర్లో రిలీజ్ చేసాం. ఆ అబ్బాయికి గ్రూప్ 1 పోస్టు ఆ రోజు నిర్ణయం తీసుకుంటే దాన్ని రాజకీయ కోణంతో చూసి వాళ్ళ మామ అమరావతిలో అక్కడ వాళ్ళ భూములు ఉన్నాయి, ఆ ప్రాంతం ఆ వ్యక్తి ఏదైతే మైనేన్ సాకేత్ పెళ్లి చేసుకున్నారో వాళ్ళ మామను పిలిచి నువ్వు కోర్టులో కేసు అయ్యి అమరావతి మీద నీ అల్లుడికి గ్రూప్ 1 ఇస్తామని చెప్పి బెదిరించారు. అతను ఇలా ఏకపోక ఆ గ్రూప్ 1 పోస్ట్ ఆపేశారు, నిర్ణయం తీసుకొని ఆపేశారు. మేము వచ్చిన తర్వాత గ్రూప్ 1 పోస్ట్ని దాన్ని ఫిల్ఫిల్ చేయడం జరిగింది. క్రీడాకారులకి పట్టించుకునే పరిస్థితి లేదు, వాళ్ళ పరిస్థితి ఆత్మనాదాలుగా ఉన్నాయి. మళ్ళీ ఆ గ్రహణం వీడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం, కూటమి అధికారంలోకి రావడం, అది పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అనుగుణంగా ఈరోజు శాసనసభ్యులు కానీ, మంత్రివర్గ సభ్యులు కానీ స్పోర్ట్స్కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రాధాన్యత వీయడంతో పాటు ఆగిపోయిన క్రీడా వికాస కేంద్రాలను కూడా పునర్నిర్మాణం చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయాల్సింది. రిక్వెస్టే కాదు, చేసే విధంగా చొరవ చూపారు. దానిలో భాగంగానే ఇక్కడే నవీన్ అని ఉన్నారు. అనేక సందర్భాల్లో నాతో మాట్లాడినప్పుడు కూడా మా నియోజకవర్గంలో అసంపూర్తిగా అయిపోయిన క్రీడా వికాస కేంద్రాన్ని త్వరితగతిగా పూర్తి చేయమని కూడా ఆ రోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. తదనుగుణంగా కూడా ఈరోజు క్రీడా వికాస కేంద్రాలు నిర్మాణం చేయడం, తద్వారా ముందుకెళ్ళడం. ఈరోజు మేమందరం కూడా దానికి సంబంధించి టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఈరోజు ఈ పార్లమెంటుకు సంబంధించి లింగంపర్తి 1,80,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా క్రీడా వికాస కేంద్రం పెద్దాపురం 1,07,00,000 రూపాయలు ఇచ్చి టెండర్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా పిఠాపురంకి సంబంధించి, ఎందుకంటే మీకు ఇక్కడ సమీపంలో ఉంది, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. ఆయనకు కూడా క్రీడలు అంటే మక్కువ, క్రీడల్ని ప్రోత్సహిస్తున్నారు. స్వచ్ఛందంగా గ్రౌండ్ కడపలో కూడా ఆయన సొంత నిధులతో ఏదైతే స్కూల్ గ్రౌండ్ కూడా ఆయన కొనియడం జరిగింది స్థలాన్ని. ఆయన నియోజకవర్గంలో కూడా 76 లక్షలు, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో 76 లక్షలు ఇచ్చాం. దాంతోపాటు ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పిఠాపురంలో బిల్డ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దానికి డిపిఆర్ రెడీ అవుతున్నాయి. డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు దానికి తగ్గట్టు కూడా ప్రణాళికాబద్ధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో పిఠాపురంలో కూడా ఏదైతే స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని వస్తాం.